తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ కామారెడ్డి జిల్లా సర్వసభ్య సమావేశాన్ని కామారెడ్డి పట్టణంలోని వరలక్ష్మి గార్డెన్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా టీఎస్ ఎన్పీడీసీఎల్ అధ్యక్షులు రఘునందన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం కామారెడ్డి జిల్లా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1104 నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా కమలాకర్, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జగదీశ్వర్, అడ్వైజర్గా పర్వయ్య బ్రహ్మంలను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ప్రభుత్వం మారిన తర్వాత విద్యుత్ ఉద్యోగులకు పనిభారం పెరిగిందని, దానికి అనుగుణంగా విద్యుత్ ఉద్యోగుల నియామకాలను చేపట్టాలని కోరారు. జిల్లా సర్వసభ్య సమావేశం 1104 యూనియన్ ఆధ్వర్యంలో జరగడం జరిగింది. దాంట్లో కామారెడ్డి కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది. కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కమలాకర్ గారు, కామారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా మన జగదీష్ గారు, సెక్రటరీగా బిఎన్ శ్రీనివాస్ గారిని, అడిషనల్ సెక్రటరీగా పర్వయ్య గారిని ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర్లు గారు మరియు జనరల్ సెక్రటరీ సాయిబాబు గారు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు కూడా వీళ్ళని ఉద్దేశించి మాట్లాడడం ఏంటంటే, ఈరోజు ఎలక్ట్రిసిటీ సెక్టార్లో స్టాఫ్ అనేది చాలా తగ్గిపోవడం జరిగింది. ముఖ్యంగా సబ్స్టేషన్లు అనేటివి చాలా వరకు ఇన్స్టాలేషన్ చేసి దాన్ని చాలా వరకు సబ్స్టేషన్లు కూడా ఇనాగ్రేషన్ చేసి, కానీ దాంట్లో స్టాఫ్ అనే వాళ్ళు ఎవరు కూడా లేరు. కాబట్టి ఆ సబ్స్టేషన్లు సజావుగా రన్ కావాలంటే సబ్స్టేషన్ ఆపరేటర్లను రిక్రూట్మెంట్ చేయాలి. ముఖ్యంగా ఈరోజు ఎలక్ట్రిక్ సెక్టార్లో స్టాఫ్ అనేది చాలా తక్కువ ఉండడంతో ఈరోజు సప్లై అనేది పనిభారం కూడా చాలా పెరగడం జరిగింది. దాంతో సిబ్బందికి కూడా ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా కన్జ్యూమర్లకు కూడా మెరుగైన సేవ అందించాలంటే స్టాఫ్ అనేది రిక్రూట్ చేస్తేనే కన్జ్యూమర్లకు ఇంకా మెరుగైన సేవ అనేది అందించడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తుంది. ఈ కమలాకర్, కామారెడ్డి విద్యుత్ ఉద్యోగుల సంఘం 1104 జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోబడిన. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, విద్యుత్ సంస్థ అనేది ఇప్పుడు చాలా సంక్షోభంలో ఉంది. ప్రభుత్వాలు మారి పథకాలు వచ్చినాయి. ఆ పథకాల ద్వారా మాకు పనిభారం పెరిగింది. ఆ పనిభారాలకు తగ్గట్టు మాకు ఉద్యోగ నియామకాలు జరగలేవు. దాంతో పనిభారం, మానసిక ఒత్తిడి బాగా పెరిగిపోయింది. దీంతో ఉద్యోగస్తులు పనిచేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక్కొక్కరికి కంపెనీ రూల్స్ ప్రకారం ఎన్నైతే సర్వీసులు ఉన్నానో వాటికి రెట్టింపుగా సర్వీసులు ఉండడం వల్ల వినియోగదారులకు సేవలు అందించడంలో మాకు కొంచెం జాప్యం జరుగుతుంది. ఆ జాప్యం ఒకవేళ తగ్గాలనుకుంటే మాకు కొత్తగా రిక్రూట్మెంట్ అనేది జరగాలి. తద్వారా జరగడం ద్వారా మాకు మేము వినియోగదారులకు నికార్సైన సేవను, నాణ్యమైన విద్యుత్తును మేము అందిస్తాము. అలాగే మాకు ఎన్నో అవార్డులు వచ్చినాయి, నేషనల్ అవార్డులు వచ్చినాయి మా సంస్థలకు. అవి ఎందుకు వచ్చినాయంటే, ఉద్యోగస్తులు మానసిక ఒత్తిడికి గురయ్యి, శారీరకంగా ఒత్తిడికి గురయ్యి ఈ సంస్థ కోసం మా సంస్థను తల్లిగా భావిస్తూ పనిచేయడం వల్లనే మనకు మా తెలంగాణలో 2 ఉన్న కంపెనీలకు ఆర్డర్ రావడం జరిగింది. అవి ఒక కార్మికుల శ్రమ వల్లనే అవి వచ్చినాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మాకు వర్క్ నామ్స్ ప్రకారము, యాజ్ పర్ ఇండస్ట్రియల్ లా ప్రకారము, వర్క్ నామ్స్ ప్రకారము సర్వీసులకు తగ్గట్టుగా, సబ్ స్టేషన్లకు తగ్గట్టుగా ఉద్యోగస్తులు ఉండాలి. ఆ ఉద్యోగాలు ఏవైతే ఖాళీగా ఉన్నాయో ఆ ఉద్యోగాల అన్నిటినీ వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలను సంపూర్ణంగా ఇస్తే మేము వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సభ్య సమావేశంలో నూతన బాడీ ఎన్నికైనందున మేము ఏకగ్రీవంగా బిఎన్ శ్రీనివాస్ నా పేరు, ప్రాంతీయ కార్యదర్శిని, అలాగే ప్రాంతీయ అధ్యక్షుడు కూడా కమలాకర్ గారు, అలాగే కార్యనిర్వాహక అధ్యక్షుడు జగదీశ్వర్ గారు, అదనపు కార్యదర్శి పర్వయ్య గారు ఏకగ్రీవంగా ఎన్నికైనాము. ఇప్పుడు మా అన్నగారు అన్నట్టు మేము ఎల్లకాలం కన్జ్యూమర్కి సర్వీస్ చేయడానికి నిశ్చితంగా ఉన్నాము. అలాగే ఉద్యోగస్తులకు కూడా పనిభారం ఎక్కుతున్నది సార్. ఉద్యోగస్తులకు పనిభారం తగ్గాలంటే రిక్రూట్మెంట్ జరగాలి. ఆ రిక్రూట్మెంట్ జరగడంతో ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా మేము అనుకూలంగా పనిచేయగలడానికి రెడీ ఉన్నాము. మాది ఏదున్నా 1104 ఇండిపెండెంట్ యూనియన్, ఏ పార్టీకి అనుబంధం లేని యూనియన్ సార్. మేము కార్మికుల కోసమే ఉన్నాము, కన్జ్యూమర్ కోసం సర్వీస్ ఎల్లవేళ ఉంటామని కోరుకుంటూ మీకు మనం చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. జై హింద్, జై గవర్నమెంట్.